గౌరీ 26వ భాగం. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి రోడ్డుపై సైకిల్ నేర్చుకుంటూ ఉన్నారు. నందినికి కొంచెం ధైర్యం ఎక్కువే. త్వరగానే ఒక్కతే సైకిల్ నడపటం మొదలుపెట్టింది. అలా నడుపుతూ నడుపుతూ ఒక రాయిపై నుంచి సైకిల్ తీసుకెళ్ళింది. వెంటనే ఠప్ అనే శబ్దం చేస్తూ ముందు టైరు పగిలిపోయింది. అప్పుడే అటుగా వస్తున్న నరహరి అది చూసి వారి దగ్గరకు వచ్చాడు. అసలే కొత్త సైకిల్, ఇప్పుడు టైర్ పగిలిపోయింది. తండ్రి ఏమంటాడో అన్న భయంతో చూస్తూ నిలబడ్డాడు నందు. ఏం చేయాలో అర్థం కాక. నందుని చూసి ఏం చేయాలో నందునికి కూడా అర్థం కాలేదు. పాపం కొత్త సైకిల్ నాకు చూపిద్దామని తీసుకొస్తే నేనిలా చేశాను అని బాధపడింది నందిని. అంతలో నరహరి అటు రావటం చూసి ఇంక భయంతో వణికిపోసాగాడు నందు. దగ్గరకు వచ్చిన నరహరి సైకిల్ని చూసి నందు చెవు పట్టుకుని, ఏదైనా సరిగా ఉంచటం రాదారా నీకు? కొని ఒక్కరోజు కాలేదు, అప్పుడే దాన్ని నాశనం చేశావు అని చెవి మేలేస్తూ చెంపపై ఒక్కటి పీకాడు. అది చూసిన నందిని దగ్గరగా వచ్చి, నందు తప్పు ఏమీ లేదంకుల్, నేనే ఇలా చేశాను, తప్పేదైనా ఉంటే నాది అని అంది. పంచాయతీలో గౌరీ పక్కన నందినిని చూడటంతో వెంటనే గుర్తుపట్టాడు నరహరి. నువ్వు గౌరీ కూతురివి కదా అని అడిగాడు. అవును అని తల ఊపింది నందిని. అప్పటికే చాలా సమయం అవటం, నందిని ఇంకా తిరిగి రాకపోవటంతో నందిని కోసం బయటకు బయలుదేరి గౌరీ. అలా వస్తున్న గౌరికి వీధిలో నందినితో మాట్లాడుతున్న నరహరి కనిపించాడు. ఏం జరుగుతుందో అన్న భయంతో త్వరగా వారిని చేరుకుంది గౌరి. గౌరిని చూస్తూనే, నీకు నీ కూతురికి మేం తప్ప ఎవరు దొరకలేదా? కొని ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే సైకిల్ నాశనం చేసింది అని అరుస్తున్నాడు నరహరి. నరహరి అలా మాట్లాడుతుండటంతో భయంతో బిగుసుకుపోయింది నందిని. నరహరి ఏదో అంటాడని భయం కాదు, తన వల్ల తల్లికి తిట్లు పడుతున్నాయి కాబట్టి తల్లి ఇప్పుడు ఎలా స్పందిస్తుందో అని భయం నందినిలో. ఓ, ఈ నందగోపాల్ నీ కొడుకేనా? నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే అసలు నా కూతుర్ని పంపించుండేదాన్నే కాదు. పిల్లలు ఏదో ఆడుకోవాలని సరదా పడుతున్నారని పంపించాను. పిల్లలన్నాక వస్తువులు పాడు చేయకుండా ఉంటారా? అదేమైనా కావాలని చేసిందా ఏంటి? దానికి ఎందుకు ఇంతలా అరుస్తున్నావు అని అంది గౌరి. నేను అరుస్తున్నానా? మరి చూడు, ఈ సైకిల్ టైర్ మొత్తం పోయింది. దీనికి నష్టం ఎవరు పూడుస్తారు అని అడిగాడు నరహరి. నేనిస్తాను, నా కూతురు పాడు చేసింది కాబట్టి. ఇంటికి వచ్చి తీసుకుపో అని నందినిని తీసుకుని బయలుదేరింది గౌరి. నువ్వు సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను వస్తాను కొడుకుకు చెప్పి గౌరీ వెనకాలే ఇంటికి వెళ్ళాడు నరహరి. తన వెనక నరహరి నడుస్తున్నాడు అనే ఆలోచన గౌరీని సరిగ్గా నడవనివ్వటం లేదు. వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. నరహరి కూడా వెకిలిగా నవ్వుతూ కింద నుంచి పైదాకా చూస్తూ ఉన్నాడు. త్వరగా నడుస్తూ ఇంటికి వెళ్ళి షాప్లోని కౌంటర్ నుంచి డబ్బులు తీసి నరహరి మొహాన కుట్టింది. అబ్బో, పౌరుషానికేం తక్కువ లేదు అంటూ డబ్బులు తీసుకున్నాడు నరహరి. నీ డబ్బులు నీ మొహం మీద వేశాను కదా, ఇక్కడి నుండి వెళ్ళిపో అంది గౌరీ. వెళ్ళిపోతానులే, కానీ ఒక విషయం చెప్పి వెళ్తాను. ఇంకోసారి నా కొడుకు సైకిల్ నీ కూతురికి తొక్కొద్దని చెప్పు. అంతగా కావాలనుకుంటే నీ కూతురికి కూడా కొనిచ్చుకో. పరాయి సొమ్మును పాడు చేయొద్దని చెప్పు అని అన్నాడు నరహరి. నీ పిచ్చి పిచ్చి సలహాలు ఎవరికీ అవసరం లేదు. నీ పిచ్చి సలహాలను వినిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు. వెళ్ళి వాళ్ళకు చెప్పుకో. ఎక్కువసేపు ఇక్కడ ఉన్నావంటే పోయినసారి చీపురు తిరిగేశాను. ఈసారి చెప్పులు కూడా విసిరేయాల్సి వస్తుంది అని కోపంగా చూసింది గౌరీ. తల్లి మాటలతో నరహరి తల్లిని ఇబ్బంది పెడుతున్నాడు అని అర్థమైంది నందినికి. లేకపోతే పోయినసారి చీపురు తిరిగేశాని ఎందుకంటుంది అని అర్థం చేసుకుంది నందిని. గౌరీ కోపాన్ని చూసిన నరహరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే గౌరీ నందిని వైపు తిరిగి, ఇక నుండి నువ్వు నందగోపాల్తో స్నేహం చేయొద్దు అని చెప్పింది. ఎందుకమ్మా అని అడిగింది నందిని. చూసావుగా అతని తండ్రి ఎలాంటివాడో. అతని తండ్రి అలాంటి వాడేమో, కానీ నందగోపాల్ అలాంటి వాడు కాదు. అలాంటప్పుడు నేను అతనితో స్నేహం ఎందుకు మానేయాలి? ఆలోచనలో పడింది గౌరీ. నందిని అడుగుతున్న దాంట్లో కారణం ఉంది కదా. తండ్రి మంచివాడు కాదు అని బిడ్డను దూరం ఉంచటం ఎంతవరకు సమంజసం? తనను తనే ప్రశ్నించుకున్న గౌరీ తను నందినికి చెప్పింది సబబు కాదు అనిపించింది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. అతనితో స్నేహం చెయ్యొద్దు అని నేను చెప్పటం పద్ధతి కాదు. కానీ ఒక విషయం మాత్రం నువ్వు చేసి తీరాలి. అతని వస్తువులేమీ నువ్వు తాకొద్దు. ఎందుకంటే అవి అతడివి కాదు, వాళ్ళ నాన్న సంపాదించినవి కదా. ఇలాగే తెలియకుండా ఏదైనా జరిగితే అతనితో మనం మాటలు పడవలసి వస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండు. అతనితో స్నేహం చెయ్యి, కానీ అతను ఇచ్చినవేవి తీసుకోవద్దు. అతని వస్తువులేవి నువ్వు వాడుకోవద్దు అని చెప్పింది గౌరీ. గౌరీ చెప్పింది కూడా సబబుగానే అనిపించటంతో ఒప్పుకుంది నందిని. కానీ గౌరీకి ఒకటి అనిపించింది. ఆ సైకిల్ని చూడగానే నందినిలో ఎంతో సంతోషం. తనకి కూతురైనా కొడుకైనా నందినినే కదా. తన తోటి పిల్లలందరూ సైకిల్ తొక్కుతుంటే తనకు ఎలాంటి సైకిలు లేదు. పైగా పక్క వాళ్ళది కూడా వాడొద్దని చెప్పాను అని అనుకున్న వెంటనే నందినికి సైకిల్ కొనాలి అనే నిర్ణయం తీసుకుంది గౌరీ. నందిని కోసం సైకిల్ కొనాలంటే ఒక నెల పాటు చేస్తున్న పని కంటే కాస్త, అంటే రోజు ఒక 2 గంటలు ఎక్కువగా పని చేస్తే సరిపోతుంది అని అనుకుంది. ఈసారి సరుకుల కోసం వెళ్ళినప్పుడు మోహన్ అడిగింది.
సైకిల్కి ఎంత అవుతుంది, ఎక్కడ దొరుకుతాయి అని. మోహన్ చెప్పాడు. నువ్వు డబ్బులు ఏర్పాటు చేసుకో, నేను వస్తాను, కొనుక్కోవచ్చు అని చెప్పాడు మోహన్. సరే అంది గౌరి. అక్కడ రవలి చేతుల్లో కాంతమ్మకు రోజు ఒళ్ళు హోనం అయిపోతుంది. సరైన తిండి లేదు, నిద్ర కూడా సరిగా పోనివ్వటం లేదు. రోజు ఏదో ఒక వంకతో కాంతమ్మని ఇబ్బంది పెట్టడమే పనిగా చేసుకుంది రవలి. భరించలేక కూతురికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది కాంతమ్మ. గౌరీ ఉన్నప్పుడు ఇంటికి వచ్చినట్టు ఇప్పుడు ఇంటికి రాలేకపోతున్నారు కాంతమ్మ కూతుర్లు. ఎందుకో వారికి రావాలంటే బెదురుగా అనిపించింది. కానీ తప్పదు కదా, తల్లి కోసం ఓ రోజు వద్దామని నిర్ణయం తీసుకుంది విమల. తల్లి ఫోన్ చేసిన 2 రోజుల తరువాత ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన ఆడపడుచుని చూస్తూనే, ఎలా ఉన్నారు, లోపలికి రండి వదినా అని పలకరించకుండా, నా కోసం ఏం తీసుకొచ్చావు వదినా అని అడిగింది రవలి. తల్లి కూతుర్లు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? ఓ, అంటే ఏం తీసుకురాలేదా? తమ్ముడు భార్య కడుపుతో ఉంది, తనకేదైనా తినాలనిపిస్తుంది. ఎంత దూరం నుండి వెళ్తున్నా కదా, తన కోసం ఏదైనా ఒకటి తీసుకెళ్దామని లేదన్నమాట. వచ్చి మెక్కిపోదాం అనుకున్నావా అంది రవలి. అప్పుడే బయట నుంచి ఇంటికి వస్తున్న అశోక్ అక్కని చూస్తూనే కుశల ప్రశ్నలు అడిగాడు. రవలి మాటలు విన్న అశోక్, ఏంటి రవలి ఇలాగైనా మాట్లాడేది ఇంటికి వచ్చిన వాళ్ళతో? ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కడుపుతో ఉన్నట్టు ఎందుకు ఓ అతి చేస్తావు? అందరూ నీకోసమే ఆలోచించాలి. ఎప్పుడూ నీకోసం ఏదో ఒకటి తినటానికి తీసుకొచ్చి ఇవ్వాలి. ఇదేనా నీ కోరిక అని అరిచాడు అశోక్. అలాగా, ఏం వదినా, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు మా అత్త నీకోసం ఏం తీసుకురాలేదా? మీ ఇంటికి వచ్చినప్పుడు? అది నా కూతురే కాబట్టి నేను తీసుకెళ్తాను. కూతురికి నేను కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు అని అంది కాంతమ్మ. ఓయబ్బో, అప్పుడు కూడా నీ కూతురు ఒక్కతే ఉందా కడుపుతో ప్రపంచంలో అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంది రవలి. దీంతో మాట్లాడలేం కానీ మనం లోపలికి వెళ్దాం పదా అని విమలను తీసుకుని లోపలికి వెళ్ళింది కాంతమ్మ. విమల ఏదో తన తరపున సాధిస్తుంది అనుకుని పిలిపించింది కాంతమ్మ. కానీ అక్కడ వాళ్ళ పప్పులేమీ ఉడకలేదు. రోజు కాంతమ్మ ఒకదాన్ని మాత్రమే తిప్పలు పెట్టే రవలి విమల వచ్చాక కాంతమ్మతో పాటు విమలను కూడా తిప్పలు పెట్టడం మొదలుపెట్టింది. కావాలని తింటున్న పళ్ళాన్ని కింద పడేయటం, వాళ్ళు పడుకునే దుప్పట్ల మీద నీళ్లు పోయటం, కడిగి పెట్టిన అంట్ల మీద ఎంగిలి నీళ్లు చల్లటం, అప్పుడే శుభ్రం చేసిన బండలపై ఏదో ఒకటి పోయటం, అయ్యో చూసుకోలేదు అని వంకలు చెప్పటం, ఇలా చేస్తూ చేసిన పని మళ్ళీ చేసేలా చేస్తూ ఉంది. ఇంటికి వచ్చిన ఆడపిల్లతో పని చేపిస్తావా అని అంటే, అయ్యో నేనంత కఠినాత్మురాలనా, అసలే కడుపుతో ఉన్నాను, ఏదో చేతకాక చేయట్లేదు, ప్రతిసారి చేయించుకుంటానా ఏంటి? అయినా మీరు మాత్రం కడుపుతో ఉన్న కోడలతో పనులు చేయించేంత కఠినాత్ములా ఏంటి అంటూ చలాకీగా మాట్లాడుతూ వారిపై చెలొక్తులు వేస్తూ అన్ని పనులు తప్పించుకుంటూ ఉండేది రవలి. కూతురు విమల వస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే రోజు చేసే పని కంటే ఎక్కువ పని చేస్తున్నట్లుగా అనిపించింది కాంతమ్మకు. ఇక నా వల్ల కాదు అన్న కూతురు విమలతో, నా వల్ల కూడా కాదమ్మా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది కాంతమ్మ. అమ్మయ్య బతికిపోయా, ఎలా అడగాలా అమ్మని అనుకుంటున్న విమల తల్లి అన్న మాటతో ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా బట్టలు సర్దుకుని వెంటనే వారింటికి బయలుదేరింది. వెళ్తున్నప్పుడు మాత్రం తనకు ఒకటి అనిపించింది. మేము ఇంట్లో ఉన్నన్ని రోజులు గౌరీ మమ్మల్ని ఎలా భరించిందో భరిస్తుంది కదా అని, ఎన్ని కష్టాలు పెట్టాం అని గుర్తు చేసుకుని కంటి కొనల్లో నీళ్ళొచ్చాయి విమలకు. అయినా కానీ ఇప్పుడు ఏం ఉపయోగం? బంగారం లాంటి కోడల్ని కాదనుకుని నానా హింసలు పెట్టి ఇప్పుడు రాకాసిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాల్సింది, తప్పదు కదా అనుకుంది విమల. బయటికి వెళ్తున్న విమలకు ఎదురొచ్చాడు అశోక్. ఏంటక్క అప్పుడే వెళ్తున్నావు అని అడిగాడు. ఈ నరక కోపంలో నేను ఉండలేనురా, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. పాపం నీకు అమ్మకు మాత్రం తప్పదు కదా, ఎలా భరిస్తారో ఏమో అంటూ ఒక జాలి చూపు చూసి వెళ్ళిపోయింది. ఆడపడుచన్న మాటలకు వాళ్ళ వైపు చూస్తూ మూతి 3 వంకర్లు తిప్పుతూ లోపలికి వెళ్ళిపోయింది రవలి. తల్లి కొడుకులు ఒకరి ముఖాలు ఒకరు జాలిగా చూసుకున్నారు. నందిని స్కూల్లో నందగోపాల్తో మాట్లాడటం మానేసింది కోపంతో. నందగోపాల్ నందిని దగ్గరకు వచ్చినా కూడా తనని పట్టించుకోవటం లేదు. ఒకరోజు అలాగే తనను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న నందిని చేయి పట్టుకుని, నేనేం చేశాను నందిని, ఎందుకు అలా చేస్తున్నావు నాతో మాట్లాడకుండా అన్నాడు. ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరో తెలియదు, మీ నాన్న మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టాడు, చూసావు కదా ఎన్నెన్ని మాటలు అన్నాడో. మీ నాన్నకెందుకో మా అమ్మ అంటే కోపం అనుకుంటా. ఇప్పుడు నేను నీతో మాట్లాడినా వస్తువులు ఏదైనా పాడు చేస్తే మీ నాన్న వచ్చి నన్ను అనకుండా మా అమ్మని అంటాడు. నా వల్ల మా అమ్మ మాటలు పడటం నాకు ఇష్టం లేదు అని అంది నందిని. మా నాన్న గురించి నువ్వు నాతో మాట్లాడటం మానేస్తావా? నాకు కూడా తెలుసు మా నాన్న మంచివాడు కాదు. ఇంట్లో మా అమ్మను కూడా ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు, మమ్మల్ని ఎప్పుడు కొడుతూ ఉంటాడు. కానీ తప్పదు కదా, ఆయన మా నాన్న. అలా అని నేను చెడ్డవాడిని కాదు కదా. నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు ఏడుపు వస్తుంది నందిని అంటూ ఏడ్చాడు నందగోపాల్. అరే ఏంట్రా ఇది, అందరి ముందు ఇలా ఏడుస్తున్నావు అంటూ ఊరడించింది. సరే ఇప్పటి నుంచి నేను నీతో మాట్లాడతాను,
కానీ నువ్వు మాత్రం నా కోసం ఏమీ తీసుకురావద్దు. నేను నీ వస్తువులేమీ ముట్టుకోను అని షరతు విధించింది నందిని. బేలగా మొహం పెట్టి నందిని వైపు చూశాడు. సరేరా, నీ ఇష్టం. ఇలా అయితేనే మాట్లాడతా. లేదు అంటే లేదు అంది నందిని. అమ్మా వద్దులే, అలాగే ఉందామన్నాడు. నెల రోజులు గడిచిపోయాయి. ఆ రోజు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళిన నందినికి వారింటి ముందు కొత్త సైకిల్ కనిపించింది. దాన్ని చూస్తూనే బ్యాగ్ని కింద పడేసి వెంటనే దాన్ని తీసుకుని మురిపంగా చూస్తూ ఉంది. సైకిల్ని చూడగానే తొక్కాలనిపించినా మళ్ళీ అది ఎవరిదో, దానికి ఏదైనా అయితే ఎవరైనా ఏమైనా అంటారేమో అన్న భయంతో చూస్తూ ఉన్న నందిని దగ్గరకు వచ్చింది గౌరీ. ఏంటి నందిని, సైకిల్ ముట్టుకోవటానికి అంత భయపడుతున్నావు అని అడిగింది. ఈ సైకిల్ ఎవరిదో కదమ్మా, మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారేమో అని చూస్తున్నాను అంది. అది ఎవరిదో కాదు నందిని. ఆశ్చర్యంతో తల్లి వైపు చూసింది నందిని. అవును నందిని, నీకోసం నేను తీసుకొచ్చాను. ఆ రోజు సైకిల్ చూసినప్పుడు నీ కలలో ఆనందం నేను గమనించాను. ఆ ఆనందం నా కూతురికి ఎప్పుడూ ఎందుకు ఉండకూడదు అనిపించింది. అందుకే నీకోసం నేను సైకిల్ కొనుక్కొచ్చాను అంది గౌరీ. వెంటనే తల్లిని చుట్టేసుకుని సైకిల్ తీసుకోబోయింది. ఆగాగు, ఒక్క నిమిషం. ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయి పాలు తాగి వెళ్ళి సైకిల్ తొక్కుకో అంది గౌరీ నవ్వుతూ. అలాగే అమ్మా అంటూ త్వరగా వెళ్ళి తల్లి చెప్పిన పనులన్నీ చేసి మళ్ళీ సైకిల్ దగ్గరికి పరుగుపెట్టింది నందిని. ఇద్దరు చెల్లెల్ని తీసుకుని బయటకు వెళ్ళి ముగ్గురు కలిసి సైకిల్తో ఆట మొదలుపెట్టారు. పిల్లల్లోని ఆనందం చూసి మురిసిపోయింది గౌరీ. నేను పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా ఇవ్వగలను. పెద్ద పెద్ద పనులు నేనైతే చేయలేను కదా అనుకుంది. సంవత్సరం గడిచిపోయింది. ఆ ఊరిలో కేవలం 7వ తరగతి వరకు మాత్రమే ఉంది. నందిని 7వ తరగతి పూర్తి చేసింది. తర్వాత తరగతులు చదవాలంటే ఆ ఊరి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో పెద్ద ఊరికి వెళ్ళాలి. కూతురు ఒక్కతే వెళ్ళి రాగలదా, భయపడుతుందేమో అనిపించింది గౌరీకి. కానీ ఆ విషయం గురించి ముందే నందగోపాల్ నందిని మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి రోజు సైకిల్పై వెళ్ళి రావాలని నిర్ణయం తీసుకున్నారు. వారిద్దరే కాదు, ఆ క్లాస్లో చాలామంది పిల్లలు పక్క ఊరికి వెళ్ళాలి. ఆ రోజు అమ్మ, నువ్వు నాకు ముందే సైకిల్ తెచ్చి నా సైకిల్ నేర్పించి చాలా మంచి పని చేసావు అని తనతో అంటున్న కూతురి వైపు ఎందుకు అన్నట్టుగా చూసింది గౌరీ. నువ్వు పక్కింటి ఆంటీతో చెప్పి భయపడుతుంటే విన్నాను. నువ్వేమి దిగులు పడకమ్మా. నేనొక్కదాన్నే కాదమ్మా, మా క్లాసులో అబ్బాయిలు చాలామంది అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారంట. నేను కూడా వారితో పాటు వెళ్ళి వస్తాను అంది నందిని. మరి అమ్మాయిలు అని అడిగింది గౌరీ. వాళ్ళ ఇళ్లలో అమ్మాయిలకు 7వ తరగతి వరకు చాలని చెప్పారంటమ్మా. నువ్వు కూడా అలాగే చెప్తావా అని ప్రశ్నార్థకంగా తల్లి వైపు చూసింది. తరగతిలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ అందరికంటే ముందుండే కూతుర్ని చదువు మాన్పించాలని ఎందుకు అనుకుంటుంది గౌరీ? అందుకే. లేదమ్మా, నేను అస్సలు అనుకోవటం లేదు. అందుకే నిన్ను ఎలా పంపించాలి అని భయపడుతున్నాను అంది గౌరీ. నువ్వు నా కోసం భయపడొద్దు. నా స్నేహితుడు నందగోపాల్ ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయినా మేమిద్దరం కలిసి వస్తాం ప్రతిరోజు. సైకిల్ మీద కాబట్టి త్వరగానే వెళ్ళి రావచ్చు. నన్ను మాత్రం చదువు ఆపు అని ఏ రోజు నువ్వు చెప్పొద్దమ్మా అంది నందిని. ఇష్టంగా చదువుకుంటున్నా నా కూతుర్ని చదువు ఆపేయమని చెప్పేంత మూర్ఖురాలని కాదు అని అంది గౌరీ. అమ్మను చుట్టేసుకుని థ్యాంక్ యూ అమ్మా అంది నందిని. నందగోపాల్ ఇంట్లో నందగోపాల్ పక్క ఊరిలో చదువుకోవటం కోసం వెళ్తానని అడిగాడు. నీకు ఆ సర్కార్ స్కూల్లో చదవాల్సిన కర్మ ఏంట్రా? ఎన్ని రోజులంటే ఊర్లో వేరే బడి లేదని అక్కడ వేశాను. తర్వాత ఎలాగో నువ్వు పెద్దవాడివి అవుతున్నావు కదా, నిన్ను సిటీలో హాస్టల్లో వేస్తాను. అక్కడే ఉండి చదువుకో అన్నాడు నరహరి. నందగోపాల్ హాస్టల్లో ఉండి చదువుకోబోతున్నాడా? మరి నందిని పరిస్థితి ఏమిటి? నందినిని హై స్కూల్లో చేర్చిన గౌరీ ఏం చేయబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.